గామా మోస్ట్ పాపులర్ సాంగ్ 2021 అండ్ ది అవార్డ్ లిటిగేషన్ ఉంది. ఈ అవార్డ్ ఏదైతే ఉందో అనౌన్స్ చేసినప్పుడు ఇది బెస్ట్ పాపులర్ సాంగ్, దాన్ని మీరు హమ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. దాని బదులు అవార్డు నేను తీసుకొని వెళ్ళిపోతాను. లేదండి, అంటే ఆ అవార్డు ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కాలి కాబట్టి. ఏమో హమ్ చేశాక మీకే వస్తుందేమో అన్న అవార్డు. గామా మోస్ట్ పాపులర్ సాంగ్ 2021 goes to నీలి నీలి ఆకాశం. అదే హమ్ అండి నాది, అదే హమ్ అండి నాది. వచ్చిన తర్వాత వారితోనే నేర్పిస్తాం మేము. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అనూప్ రూబెన్స్ గారు. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ దుబాయ్. థ్యాంక్ యూ సో మచ్ గామా ఫర్ దిస్ వండర్ఫుల్ అవార్డ్. ఇది నా థర్డ్ గామా అవార్డ్ అండి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్ అండ్ గివ్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ కేసరి గారు అండ్ ఈ అవార్డ్ కి రీజన్ నేను ఒక్కనే కాదండి, నా టీమ్, నా డైరెక్టర్ మున్నా గారు, నా హీరో ప్రదీప్ గారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మై బ్రదర్ చంద్రబోస్ గారు. సార్ కెన్ యూ కమ్ ప్లీజ్? బిడ్డా ఇది నా అడ్డా, అసలు ఈ పాట విన్న తర్వాత ప్రతి ప్రియురాలు తన ప్రియుడు ఇలాగే పాడాలి అని, ప్రతి భార్య తన భర్త ఇలాంటి గిఫ్ట్లే ఇవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు. నాకు తెలిసి చంద్రబోస్ గారు ఈ పాటలన్నీ రాసేది, అంకితం చేసేది. సుచిత్ర గారు మీకే కదండి పాటలన్నీ అంకితం. ఒకసారి లేచి నిలబడు. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. Behind every successful man there is a woman అంటారు, and for that Oscar she deserves a bigger round of applause. సుచిత్ర గారు. ఆస్కార్ అవార్డు నాకు లాస్ట్ మార్చ్ 12కు వచ్చింది. అసలు ఆస్కార్ అవార్డు వస్తుందన్న విషయాన్ని ముందే, ఇంకా ప్రాసెస్ మొదలవక ముందే డిసెంబర్ 22వ తేదీ మీకు ఆస్కార్ వస్తుందని చెప్పేసి ఒక లెటర్ రాసి నాకు ఇచ్చింది తను. అంటే తన విశ్వాసం, తన నమ్మకమే నాకు ఆ పురస్కారం తీసుకొచ్చి పెట్టిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆస్కార్ తర్వాత బ్యాక్ స్టేజ్ లో కూడా మీరు ఎవరికి అంకితం చేస్తున్నారంటే నా భార్యకి పురస్కారం అంకితం చేస్తున్నానని చెప్పాను. ప్రతి ఒక్క భార్య ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి సుచిత్ర గారిని. పేపర్ లో ఊరికే కందిపప్పు 2 కేజీలు కావాలి అని రాసి ఇవ్వడం కాదు. ఆస్కార్ వస్తుంది, మీరు బాగుపడతారు, ఇలాంటివి రాసివ్వండి. ఇన్ని చెప్తారు మీరు, మళ్ళీ రాజీవ్ కనకాల గారికి రాసి ఇచ్చేది అదే. ఒకసారి మీ అందరి కొరకు ఒక పల్లవి పాడదామని. సో ఐ నీడ్ ఆల్ ఆఫ్ యూ టు క్లాప్. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే, ఇంత గొప్ప అందగత్తెకేమీ ఇవ్వని. Thank you so much Gama, and thank you lovely audience over here. Thank you all the music lovers, and a special thanks to సుమ గారు అండి. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు. మీరు ఈ రోజు అవార్డును అయితే సాధించారు, కానీ తరుణ్ భాస్కర్ గారితో ఈ పాట పాడించడం అనేది సాధించలేకపోయారు. నాకు తెలిసి ఎంతో మంది చేత పాడించుంటారన్న. తరుణ్ భాస్కర్ అన్న చేత 2 లైన్స్ చాలు. ఎందుకంటే ఆయన ఒక డాన్సర్ గా ప్రూవ్ అయ్యారు, యాక్టర్ గా ప్రూవ్ అయ్యారు, డైరెక్టర్ గా ప్రూవ్ అయ్యారు. ఒక సింగర్ గా మీరు ప్రూవ్ చేస్తే ఆయన ఆల్రౌండర్ అయిపోతారు. 2 లైన్స్. ఇప్పుడు నేను పాడినా అంటే ఆ అవార్డు తోటే నన్ను కొడతారు. 2 లైన్స్ అన్న. పాప ఆడియన్స్ ఎదురు చూస్తారు. 2 లైన్స్ ఉన్న చిన్న లైఫ్ మీరు అర్థం చేసుకుంటున్నారు. పాడాలి 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 తరుణ్ భాస్కర్ పాడాలి. ఇక్కడ దుబాయ్ తీసుకొచ్చి ర్యాగింగ్ చేస్తారా నన్ను? లేడీస్ డిమాండ్ ఎక్కువ ఉంది చూడండి. మీరేమంటే మీ పాడాలి పాడాలి అంటారు, ఆడాలి ఆడాలి అంటారు. నా ఇజ్జత్ పోతుంది ఇక్కడ.
మీరు స్టార్ట్ చేయండి అన్న. నీలి నీలి ఆకాశం. ఆకాశమే వేరే కలర్ అయిపోతుందండి నేను పాడితే, వద్దు. సరే మీకు ఒక పని చేద్దాం, ఆడియన్స్ సపోర్ట్ ఇస్తారా మీరందరూ? మీరు చాలా సపోర్ట్ ఇస్తున్నారు అనవసరంగా. మీరు శృతిలో కలిపేయండి, ఇప్పుడే ఇలాంటి మళ్ళీ రాదు. తరుణ్ గారు మీరు నీ అనండి, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. నీ నీ నేను ఒకటి ప్లాన్ చేస్తా అన్న, మీరు ఇలా రండి, మీరు పడేయండి. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్. A round of applause for Tarun Bhaskar garu andi. Wonderful singing.